ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలపై గడువు విధించింది. అధికారులతో సమావేశమైన సీఎం చంద్రబాబు భవనాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఫ్యూచర్లో వచ్చే పరిశ్రమల కోసం ముందుగానే వసతులు కల్పించాలని సూచించారు. ఏపీ రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే ఏపీసీఆర్డీఏ నిర్మించిన భవనాన్ని సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేశారు. ఈ బిల్డింగ్ కేంద్రంగా క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రారంభమైంది. దీంతో పాటు రాజధానిలో ప్రభుత్వ అధికారుల నివాసాల కోసం చేపట్టిన భవనాల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. బిల్డింగ్ల నిర్మాణాలకు డెడ్ లైన్ విధించిన ప్రభుత్వం వీటికి సంబంధించిన పనులను సీఎం చంద్రబాబు మంత్రి నారాయణకు అప్పగించారు. రాజధాని నిర్మాణంతో పాటు ఫ్యూచర్లో పరిశ్రమలు వస్తే వాటికి కల్పించనున్న వసతులపైన సీఎం మంత్రితో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. సికింద్రాబాద్ టు చెన్నై మధ్య బుల్లెట్ ట్రైన్ కు సంబంధించిన రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ట్రాక్ అమరావతి మీదుగా వెళ్లనున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ప్రకటన రాజధాని నిర్మాణానికి బూస్ట్ ఇచ్చినట్లయింది. భవిష్యత్తులో చెన్నై, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల తరహాలో అమరావతిలో సైతం డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది. మంత్రి నారాయణతో చర్చించిన సీఎం చంద్రబాబు రైల్వే లైన్ కోసం భూసేకరణ ఆదేశాలు జారీ చేశారు. రైల్వే ట్రాక్ తో పాటు అమరావతి గ్రామాల సమీపంలో ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి పరిసర గ్రామాలు రాజధాని కిందకు రావన్న సీఎం విజయవాడ, గుంటూరు కలిపి మెగా సిటీగా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్ రైల్వే లైన్ నిర్మాణానికి మోదడక గ్రామంలో భూమి సేకరణ ప్రారంభించారు. ఇన్నర్ రింగ్ రోడ్ రైల్వే ట్రాక్ల నిర్మాణం కోసం 2340 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు. పల్నాడు జిల్లా దేవాదాయ శాఖకు చెందిన 244 ఎకరాల ఇనాం భూములను భూ సమీకరణ కింద తీసుకుని 122 కోట్లు చెల్లించడానికి అంగీకారం తెలిపింది. 2014-19లో ప్రారంభించిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు సంబంధించి రెన్యువల్ ఫీజు రద్దు చేయడానికి ఏపీ రెరా అంగీకరించింది. రైతులకు యాన్యుటీ కింద గత నెలలో ప్రభుత్వం 300 కోట్లు చెల్లించింది. దీనికోసం తీసుకున్న రుణానికి అధికారులు రాటిఫికేషన్ చేశారు. 9 గిగావాట్ల డేటా సెంటర్ కు టెండర్ పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. విజయవాడ, అమరావతి మధ్య భవిష్యత్తులో కృష్ణానదిపై ఎన్ని వంతెనలు అవసరమవుతాయనే అంశంపై కన్సల్టెంట్లతో అధ్యయనం చేయించాలని సీఎం సిఆర్డీఏ అధికారులను ఆదేశించారు. 2014-19లో అమరావతిలో ప్రారంభించిన నెట్వర్క్ విస్తరణ కోసం 20 ప్రాంతాల్లో 5G టవర్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచినట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలో రోప్వే ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టును పీపీపీ మోడల్లో చేపట్టనున్న ప్రభుత్వం రోప్వేను రైల్వే స్టేషన్, బస్టాండ్, దుర్గగుడి, పున్నమిఘాట్, భవానీ ఐలాండ్ మీదుగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి అనుసంధానించేలా అనుమతి ఇచ్చింది. క్వాంటమ్ వ్యాలీలో 18 అంతస్తులతో 2 టవర్లు నిర్మించేందుకు 1205 కోట్లతో ఎల్ఎన్టీకి అప్పగించింది. స్పీడ్ యాక్సిస్ రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. వరుణదేవుడు కరుణిస్తే ఈ నెల 13న సీఎం చంద్రబాబు దానిని ప్రారంభించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.